అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్తే. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే, స్వరం అనేది మంచిగా ఉండడానికి, మన స్వరాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన మన వాయిస్‌ని ఇంప్రూవ్ చేసుకొని మంచిగా మనం సంగీతంలో రాణించగలగడానికి ఇంకొక మంచి టిప్ అయితే ఈరోజు తీసుకొచ్చా. ఇప్పుడు ఇంతకుముందు నుంచి కూడా మనం మ్యూజిక్ గురించి చాలా విషయాలు చేసాం. చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సంగీతంలో రాణించగలగాలనుకునే వారికి మన వాయిస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈరోజైతే ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ టిప్స్ ద్వారా మన వాయిస్‌ని మనం 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 ఇంకా బెటర్‌గా చేసుకోవచ్చు. మన వాయిస్ అనేది మెరుగుపడుతుంది. ఇంకా మంచి స్వరం అనేదైతే మనకొస్తుంది. సో వీడియోలోకెళ్ళబోయే ముందు అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి బిలీవర్స్ దగ్గరికి, మనలాగా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండి మ్యూజిక్ నేర్చుకుంటున్న వారికి ఈ వీడియో రికమెండ్ అవుద్ది. సో దాని ద్వారా వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి, సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి మరిన్ని మంచి లెర్నింగ్ వీడియోస్, మ్యూజిక్ సంబంధించిన విషయాలు ఎక్కువగా తెలుసుకోవడానికి కొంచెం నాకు కూడా కొంచెం సపోర్టివ్‌గా ఉంటది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ ఏం లేకుండా, లాగ్ ఏం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ వచ్చేసి, గాయకులకి స్వరం మంచిగా రావాలంటే, స్వరం మంచిగా ఉండాలంటే పొద్దున గాని, సాయంత్రం గాని మీరొక భోజనం చేసిన తర్వాత, భోజనం చేయడానికి ముందు కాదు, ఉదయం గాని, సాయంత్రం గాని ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని, పచ్చి అల్లమే చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని మీరు లైట్‌గా కాల్చండి. ఎక్కువగా మాడిపోయేంతగా కాకుండా కాల్చిన తర్వాత మనం కాల్చిన తర్వాత దాని పైన పొట్టు వస్తది కదా! ఈజీగా వస్తది కదా! సో మనకి ఆ పొట్టు అనేది తీసేసిన తర్వాత, సో మీరు ఆ అల్లం మీద ఉన్న పొట్టు అనేది తీసేయండి. తీసేసిన తర్వాత చిన్న అల్లం ముక్క, పెద్దది కాదు, కొంచెం చిన్న అల్లం ముక్క కదా! దాన్ని మీరు నోట్లో వేసుకొని లైట్‌గా, మీరు ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు గాని, లేదా సో మీరు దాన్ని నములుతా ఉండండి. చిన్న అల్లం ముక్కని తీసుకొని దవడల కింద, పళ్ళ కింద వేసుకొని మీరు లైట్‌గా దాన్ని మొత్తం ఒక్కసారే నమలకుండా లైట్‌గా నములుతూ, లైట్‌గా అట్లా నమిలిన తర్వాత దాంట్లో ఉన్న ఆ జ్యూస్ అనేది వస్తది గదా! ఆ అల్లం అదొస్తది గదా! సో దాన్ని మీరు చప్పరిస్తా ఉండండి. ఓకేనా? అల్లాన్ని కొంచెం లైట్‌గా, పూర్తిగా ఒక్కసారే మొత్తకుండా లైట్‌గా అట్లా కొంచెం, ఆహ్, దాన్ని కొంచెం అలా అల్లాన్ని మీరు లైట్‌గా నములుతూ వచ్చిన ఆ సారాన్ని కొంచెం మీరు చప్పరిస్తా ఉండండి. దీని ద్వారా ఏంటంటే, మనకు మన వాయిస్ బావుండాలంటే, మన స్వరం మంచిగా ఉండాలంటే, మెయిన్ మనకి ఆహ్, మన వాయిస్ అనేది, మన స్వరం అనేది ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా, లేదా ఏదైనా గొంతు ఏమన్నా గరగరలాగా ఉన్నా గూడా, అల్లం ఏంటంటే ఇటువంటి వాటిని మనకి దూరం చేస్తదనమాట. సో మెయిన్ మన వాయిస్ బావుండాలంటే మనకి ఇన్ఫెక్షన్స్ గాని ఇటువంటివేవి రాకుండా ఉండాలి గాబట్టి, ఈ అల్లం అనేది ఈ అల్లం అనేది మనకి గొంతు గరగర ఉన్నా గూడా, గొంతేమైనా పట్టేసినా గూడా మనకది త్వరగా రిలీఫ్ అవ్వడానికి, త్వరగా మనకి ఉపశమనాన్నయితే ఇస్తుంది. సో అల్లం అనేది ఈ విధంగా మనకి అల్లం ఉపయోగపడుతది. సో కాబట్టి రోజు మీరు కొంచెం పొద్దున గాని, మీకు ఏ టైంలో కుదిరితే అప్పుడు, కానీ పరిగడుపున మాత్రం తీసుకోవద్దు. ఏదైనా తిన్న తర్వాతే పొద్దున గాని, ఈవినింగ్ గాని ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని మీరు అలా లైట్‌గా నములుతూ దాన్ని మీరు చప్పరిస్తా ఉండండి. సో దీని ద్వారా ఏంటంటే మీ వాయిస్ అనేది మంచిగా మెరుగవుతుంది. మీ స్వరం అనేది ఇంకా మంచి స్మూత్‌గా వస్తదనమాట. సో మీకున్న గొంతు ఇబ్బందుల నుంచి అల్లం అనేది మీకు ఉపశమనాన్ని కలిగిస్తది. సో ఈ విధంగా మీరు అల్లం తినడం వల్ల మీ వాయిస్ అనేది మెరుగవుతది. చాలా మంచిగొస్తది. మీకున్న గొంతు ఇబ్బందులనేవి కూడా పోతాయి. సో అల్లం మనకేంటంటే కొంచెం మంటగా అనిపించొచ్చు. అలవాటయిన తర్వాత మనకది ఎఫెక్టివ్‌గా ఏముండదు. సో కాబట్టి ఆహ్, స్టార్టింగ్ మంటొచ్చినా గూడా అలవాటు లేదు గాబట్టి, ఫస్ట్ కొంచెం అల్లం అనేది ఘాటుగా ఉంటుంది గాబట్టి, సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ విధంగా చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకోటేంటంటే, మీరు పొద్దున్న లేవగానే బ్రష్ చేసిన తర్వాత పరిగడుపున మంచినీళ్ళనేవి మీరు కాగబెట్టుకోండి. కాగబెట్టుకున్న నీళ్ళు, వాటిని మరీ బాగా మసలకుండా ఆ నీళ్ళని మీరు గోరువెచ్చగా అయ్యే విధంగా నీళ్ళని మీరు మరిగించుకోండి. పరిగడుపున మీరు గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ తేనె వేసుకొని, దాన్ని మంచిగా మెల్ట్ చేసుకొని, మంచిగా కలుపుకొని తర్వాత మీరు దాన్ని గోరువెచ్చని నీళ్ళలో మీరు ఆ విధంగా తాగండి. దాని ద్వారా ఏంటంటే, మనం గోరువెచ్చని నీళ్ళేంటంటే మన గొంతుని మంచిగా సాఫ్ట్‌గా చేస్తది. అలాగే తేనె గూడా మనకి స్వరం మంచిగా రావడానికి, ఏదన్నా మన గొంతులో ఏమన్నా గాయాలున్నా గూడా తేనె అనేది మనకి ఆ గాయాల్ని కడుతుందనమాట. గోరువెచ్చని నీళ్ళు దాంట్లో తేనె వేసుకొని తాగడం వల్ల చాలా ఉపయోగాలైతే ఉంటాయి. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనకి మెయిన్‌గా ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటూనే, సో మనకి ఇంట్లో లవంగం ఉంటుంది గదా! నాకున్న అలవాటేంటంటే, ఒక 2, 3 ఇయర్స్‌గా నేను లవంగం తింటూ ఉంటాను. ఒక లవంగం తీసుకొని, దీన్ని మనం అల్లంలాగా కాల్చాల్సిన అవసరం లేదు. సో దీన్ని నార్మల్‌గానే లవంగాన్ని తీసుకొని, దానిపైన పొట్టు ఉంటుంది గదా! దాని పైన పొట్టు తీసేసి, ఆ లవంగాన్ని మీరు దవడల కింద వేసుకోండి. సో మీరు ఆ లవంగాన్ని దవడల కింద వేసుకొని, దాన్ని మీరు చప్పరిస్తా ఉండండి. అంటే కొంచెం లైట్‌గా నమిలి, కొంచెం దాని నుంచి వచ్చిన ఆ జ్యూస్‌ని లైట్‌గా, ఎందుకంటే లవంగం చిన్నగా ఉంటది. ఒక్కసారి నమిలితే మొత్తం మెల్ట్ అయిపోతది కాబట్టి, జాగ్రత్తగా, సున్నితంగా లైట్‌గా లవంగాన్ని మీరు లైట్‌గా కొంచెం నములుతూ దాని నుంచి వచ్చిన ఆ జ్యూస్‌ని మీరు చప్పరిస్తా ఉండండి.
ఈ లవంగం ఏంటంటే, సో, ఈ లవంగం అనేది మనకి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనకి లవంగం అనేది మనల్ని కాపాడుతది. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనకి లవంగం అనేది మనకు బాగా హెల్ప్ అవుతది. సో, మీరెక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు గానీ, లేదా బయటికి వెళ్ళేటప్పుడు గానీ మీరలా లవంగాన్ని వేసుకొని ఒకటి గాని, 2 గాని దగ్గర పెట్టుకొని, ఒక లవంగాన్ని మీరు నోట్లో వేసుకొని, మళ్ళీ మీరు బయటికి గాని, లేదా ఏదైనా ఊరికి గాని, లేదా మార్కెట్ గాని ఎటన్నా ఎళ్లి వచ్చేంత వరకు గూడా మీరు లవంగాన్ని అలా మీరు లైట్‌గా నోట్లో ఉంచుకొని మీరు ఒక చాక్లెట్ లాగా మీరు దాన్ని అలా నోట్లో ఉంచుకొని దాన్ని మీరు నములుతూ దాన్ని చప్పరిస్తా ఉండండి. సో, ఈ లవంగం అనేది మనం ఒక 4, 5 గంటల వరకు గూడా లవంగాన్ని మనం నోట్లోనే ఉంచుకోవచ్చు. సో, దాని ద్వారా మనకి ఇబ్బందేముండదు. సో, ఈ లవంగాన్ని మీరు 4, 5 గంటలు గానీ, ఏదైనా ఊరికెళ్ళేటప్పుడు గూడా మన నోట్లో నార్మల్‌గా యేసుకొని వెళ్ళొచ్చు. సో, ఈ లవంగం మనం తినడం వల్ల, ఈ లవంగాన్ని మనం లైట్‌గా అలా నమిలి, అలా చప్పరించడం వల్ల ఏంటంటే, మన మన గొంతనేది గూడా ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే మన వాయిస్‌ని మెరుగుపరచడానికి ఇది మెయిన్ చాలా బాగా మనకు ఉపయోగపడతది. మన వాయిస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, మన స్వరం అనేది మంచిగా రావడానికి ఆ! మ బ ఇది మనకి లవంగం అనేది మనకు బాగా ఉపయోగపడుతది. అలాగే ఈ లవంగం తినడం వల్ల ఏంటంటే మన వాయిస్ క్లారిటీగా వస్తది. ఈ లవంగం అనేది మనకొక రోగనిరోధక శక్తిలాగా మనకి పనిచేస్తది. సో, లవంగాల్లో చాలా యూజెస్ ఉంటాయి. చాలా ఉపయోగాలుంటాయి. మనకి సంగీతం నేర్చుకునే వారికి, సంగీతంలో ఉన్న వారికి లవంగం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఈ లవంగం తినడం వల్ల మన వాయిస్ అనేది మెరుగుపరుచుకోవచ్చు. మన వాయిస్ అనేది మధురంగా అయితే వస్తుంది. ఇంగా మన వాయిస్ అనేది మంచిగా మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఒక స్పూను ఉప్పు వేసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ మీరు మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు. ఏంటంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మీరు మంచిగా గార్గిలింగ్ చేయండి. అలాగే మీరు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మీరు రోజు ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గాని మీరు మంచిగా గార్గిలింగ్ చేయండి. జనరల్‌గా గార్గిలింగ్ అంటే ఏంటంటే నీళ్లు నోట్లో పోసుకొని నార్మల్‌గా చేస్తారు. గార్గిలింగ్ అంటే మనకి అలా నార్మల్‌గా గాదు. ఇక్కడి వరకు గొంతు వరకి రావాలి మనకి. గొంతు వరకు రావాలి మనకేంటంటే గార్గిలింగ్ చేసేటప్పుడు మంచిగా గొంతు వరకు రావాలి. ఇక్కడి వరకు రావాలి. వచ్చి దాన్ని బాగా మంచిగా ఆ గోరువెచ్చని నీళ్ళు అంటే మరీ వేడి తక్కువ ఉండదు. కొంచెం మన గొంతు మనం రిసీవ్ చేసుకునేంత వేడిగా మరి గొంతు కాలిపోయేటట్టు కాకుండా కొంచెం వేడిగానే మంచిగా తీసుకొని గార్గిలింగ్ చేస్తే ఏంటంటే, సో, మనకి పసుపేంటంటే మనకేదైనా గాయమైతే మనం పసుపు రాస్తాం. ఎందుకంటే మనకి పసుపులో బ్యాక్టీరియాని అడ్డుకునే శక్తి గాని, ఆ గాయాన్ని కట్టే శక్తి పసుపుకుంటుంది. యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన రక్షిస్తది గాబట్టి, సో, పసుపనేది మనకి చాలా బాగా మన గొంతుకి చాలా బాగా ఇన్ఫెక్షన్ నుంచి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇన్ఫెక్షన్స్ కట్టడానికి ఏదైనా గాయాలున్నా, ఏదైనా దెబ్బతిన్నా గూడా వీటి నుంచి మనల్ని త్వరగా మనకి కోలుకోవడానికి పసుపనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతది. అలాగే ఉప్పు కూడా వేసుకొని మీరు ఇలాగా మంచిగా గార్గిలింగ్ చేయండి. గొంతు వరకు బాగా గార్గిలింగ్ చేస్తే మీకు ఆ గొంతనేది గరుకులుగా రాకుండా మీకున్న గొంతులో ఉన్న ఇబ్బందంతా గూడా పోతది. కొంచెం వాపు గాని, ఇంకేదన్నా ఇంకా ఎక్స్‌ట్రా కొన్ని ఇబ్బందులున్నా కూడా అటువంటి ఇబ్బందులన్నిటిని గూడా ఈ పసుపు, ఉప్పు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగడం వల్ల మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. మంచిగా మీకు మంచి రిలీఫ్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ వాయిస్‌ని మెరుగుపరుచుకొని అద్భుతంగా మీరైతే పాడొచ్చు. సో, ఈ విధంగా గాయకులు జనరల్‌గా ఎవరైనా సరే సంగీతంలో ఉన్న గాయకులు చాలామంది చేసే చాలామంది పాటించే టిప్స్ అనమాట ఇవి. సో, ఈ టిప్స్ అన్నిటిని గూడా మీరు మంచిగా పాటించి చేస్తే మీ వాయిస్ అనేది ఖచ్చితంగా మంచిగా మెరుగవుతుంది. మంచి గాత్రం అనేది, మంచి స్వరం అనేది మీకైతే వస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మన వీడియో. వీడియో మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని మంచి మ్యూజిక్ సంబంధించిన లెర్నింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. నేర్చుకుంటున్న వారికి ఇటువంటి టిప్స్ అనేవి చాలా మన ఛానెల్‌లో అయితే చేయడం జరిగింది. ఇటువంటి టిప్స్ అనేవి, ఇటువంటి మంచి మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానెల్‌ని చెక్ చేయండి. సో, ఈ విధంగా మీరు ఈ టిప్స్ అన్నిటిని కూడా మంచిగా ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తది. సో, మీరు దేన్ని కూడా ఎక్కువగా చేయొద్దు. ఏదైనా సరే లిమిట్‌గా చేయండి. సో, ఈ విధంగా మీకు మంచి స్వరం, మధురమైన స్వరం మీకు కలగాలని, మంచి స్వరం మీకు రావాలని, మీరు మంచిగా సంగీతంలో రాణించగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్తే.